ఎంజిఎంలో దారుణం, పసి కందు మృతదేహాన్ని పీక్కు తిన్న వీధి కుక్క. ఏంది క్యాజువాలిటీ క్యాబిన్ ముందు ఘటన రికార్డులో లేదని చేతులు దులిపేస్తున్న అధికారులు. సిబ్బంది నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శ. ఇక చూడురి మీరు, ఇది కాంగ్రెస్ అన్న పాలన ఎట్లుంటుంది అంటే అట్లా. నిజామాబాద్లో అవినీతి తిమింగలం, ఏసీబీకి చిక్కిన మున్సిపల్ సూపరింటెండెంట్. భారీగా నోట్ల కట్టలు, నగదు సీజ్. వారవ్వా, ఎంతమంది జీవితాలు, ఎంతమంది రక్తాన్ని దాగిండో ఈ నీచుడు. ఇసొంటోని ఎన్కౌంటర్ చేసి దొబ్బాలి. ఇలాంటి అధికారులను ఎడమ కాలకున్న చెప్పు తీసి పల్ల కొట్టాల, 32 పళ్ళు రాలాలి. ఒకసారి మీరందరూ ఆలోచించాలా తెలంగాణ ప్రాంత బిడ్డలారా. కాంగ్రెస్ పాలనలో ఏమవుతుందంటే ఇట్లా అవినీతి తిమింగలాలు వస్తాయి. నేను చెప్తున్నా కదా, అవినీతి తిమింగలాలు కాకపోతే ఇంకేం వస్తాయి. ఇగో ఇది ఘోరం అసలు. మా భూములు ఇవ్వాలని రేవంత్ బెదిరింపులు. ఫార్మా కంపెనీల భూములు ఇవ్వాలని ఒత్తిడి. 3,000 ఎకరాల కోసం తిరుపతి రెడ్డి దౌర్జన్యం. భూములు ఇవ్వం, మాకు అండగా నిలవండి. కేటీఆర్కు కొడంగల్ రైతుల వినతి. తమ భూముల కోసం సీఎం రేవంత్ ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి విన్నవిస్తున్న గ్రామస్తులు. ఏంది తమ భూములు ఇవ్వాలని, లేకపోతే అక్కడ ఏది అంటే మీకు చెప్తా. కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల్ మండలంలోని హకింపేట, పోలేపల్లి, లంకచెర్ల గ్రామాలలో 3,000 ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఫార్మా కంపెనీలు వస్తే కాలుష్యం పెరుగుతుందని, తమకు ఫ్యాక్టరీలు వద్దని రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తే సీఎం గారి యొక్క సోదరుడు తిరుపతి రెడ్డి వీళ్ళని బెదిరిస్తున్నాడట. కొడంగల్లో అడుగు పెడదాం, వైఆర్టీవీ సత్తా ఏందో చూపెడదాం, ఫార్మా సిటీని, ఫార్మా కంపెనీలను తరిమి కొడదాం, రైతులను కాపాడదాం. నినాదం ఇదే. వీళ్ళకు అండగా వైఆర్టీవీ ఖచ్చితంగా ఉంటుంది. 1,00,000% ఉంటుంది వీళ్ళకు. నేను చెప్తున్నా కదా, వీళ్ళకు 1,00,000% ఉంటుంది. నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇంకొక విషయం మీకు తెలియదు కదా, ఇది బతుకమ్మ బహుమతి. చీరకు బదులుగా గిఫ్ట్ ఇచ్చే ఆలోచన. వస్తు రూపంలో, నగదు రూపంలోనే. ఏమి ఇస్తే బాగుంటుందని సర్కారు యోచన. ఏముంటుంది గడిపోయి అదేంటి మన పోతాం కదా గిఫ్ట్ షాప్లకు, 50 రూపాయలు 30 రూపాయలు తీసుకురారి అడిగి అయిపోతుంది. 2 బొట్టు పిల్లలు, 2 పాపలకు సంబంధించి 2 పూర్తి స్థాయిలో కూడా అవి తీసుకురారి. ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది కూడా. నమస్తే, చెప్తా. ఇక చూడుర్రి ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అనేది మీరు చూడుర్రి. ఇక